హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి బెస్ట్ ఎడ్యుకేటర్స్ బెస్ట్ బ్యాచ్ అయితే మనకి 31 మార్చ్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. నేను కూడా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ కూడా మీరు ప్రతిరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు పార్టిసిపేట్ చేయవచ్చు. యాక్సిలరేటర్ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ 2021 31 మార్చ్కి అయితే స్టార్ట్ అవబోతుందండి. రన్ విజయ్ సెట్ 2021 31 మార్చ్ 2021కి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ ఎస్బీఐ పీఓ 2021, టార్గెట్ ఐబీపీఎస్ పీఓ 2021, ఫౌండేషన్ బ్యాచ్ ఫర్ ఆల్ ఎస్బీఐ ఎగ్జామ్స్. ఓకేనా? మరి వెంటనే మీరు ఏం చేస్తారంటే స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కాలర్షిప్ టెస్ట్. 1 crore రూపీస్ వరకు అయితే గెలుచుకునే అవకాశం ఉంటుంది అందరూ కూడా. మరి 28వ తారీఖు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంబ్యాట్ అయితే ఎవ్రీ సండే ఉంటుంది. వీకెండ్లో పార్టిసిపేట్ చేయండి, వెంటనే ఎన్రోల్ అవ్వండి. మన యొక్క కోడ్ యూజ్ చేసి మీరు కనుక ఏపీపీఎస్ కానీ టీఎస్పీఎస్సీ కానీ బ్యాంక్ కానీ దేనికైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10% డిస్కౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మంచి అవకాశము, అందరూ కూడా ఉపయోగించుకోండి. లెట్స్ క్రాక్ ఇట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కెసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 1వ తారీఖు ఏప్రిల్, ఓకేనా, మనము మార్చి నెల మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ నెలలోకి రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా రెగ్యులర్గా క్లాస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా అకాడమీలో 9 గంటల నుంచి 10 గంటల వరకు, ఎప్పుడు నైట్ టైంలో 9 నుంచి 10 గంటల వరకు మనకి ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, లైవ్ టెస్ట్. ఈ క్లాస్ అంతా విన్న తర్వాత టెస్ట్ కూడా రాయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు కూడా మిస్ చేయదు. ఈ యొక్క యాప్ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను, అకాడమీది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ కేటగిరీ ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఏదైనా ఒక క్లాస్ ఓపెన్ చేయగానే మిమ్మల్ని కోడ్ అడుగుతుంది, RKT10 అనేటువంటి ఇన్విటేషన్ కోడ్ అక్కడ ఎంటర్ చేస్తేనే మీకు ఫ్రీ క్లాస్లో ఓపెన్ అవుతాయి. సింపుల్. ఓకేనా? ఆ విధంగా నా క్లాసెస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు. ఓకే. ఫ్రెండ్స్, అంతేకాకుండా మ్యాగజిన్ కూడా రెడీ అయింది ఫ్రెండ్స్, మార్చికి సంబంధించింది. అందరూ కూడా తీసుకోండి, చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఈసారి. దాంతోపాటుగా తెలంగాణ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు కదా ఇటీవల, అది కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్, మీకు బోనస్ అది. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ భారతదేశంలో జపనీస్ ఆటోమొబైల్ పరిశ్రమకు $1 బిలియన్ ఏ బ్యాంకు రుణ సహాయంతో అందచేయడాన్ని మనమైతే చూడవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ సి అండి, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో. వివరాలు చూద్దాం. భారతదేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ నుండి $1 బిలియన్ ఎంతండి, $1 బిలియన్ భారతదేశంలో జపనీస్ ఆటోమొబైల్ పరిశ్రమ సరఫరా చైన్ విస్తరించడానికి సేకరించడం జరిగింది. భారతదేశం యొక్క ఏంటి, ఎస్బీఐ బ్యాంక్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి ఈ యొక్క $1 బిలియన్ ఎందుకోసము? వాటి యొక్క పరిశ్రమను, ఆటోమొబైల్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి. మరి ఈ రుణము భారతదేశంలో జపనీస్ ఆటోమొబైల్స్ తయారీదారులు, సరఫరాదారులు మరియు డీలర్లకు అందించే నిధుల మద్దతుకు వ్యతిరేకంగా ఫైనాన్సింగ్ రూపంలో ఇదైతే ఉంటుంది. నెక్స్ట్ 1 ఏప్రిల్ రోజున ఏ రాష్ట్ర అవతరణ దినోత్సవము ఉటాకాల దిబాష పేరుతో నిర్వహిస్తారు? ఏ రాష్ట్రం యొక్క అవతరణ దినోత్సవం మరిది? ఉటకాల దిబాష. మరి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఏంటది? ఆప్షన్ ఏ. ఇక్కడ డి అని పడింది కానీ ఏ, కేరళ. సరైన సమాధానము కేరళ. నేను ఎడిట్ చేస్తాను, నో ప్రాబ్లం. స్వాతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఒడిషా రాష్ట్రము ఈ విషయాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 1న ఉత్కల్ దివాస్ లేదా ఉటకాల దిబాష పేరుతో ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి బ్రిటిష్ పాలనలో ఒడిషా, బెంగాల్ అధ్యక్ష పదవిలో భాగంగా ఉండేది. అయితే ఇందులో ప్రస్తుతము బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిషా రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఈ రాష్ట్రాన్ని మొదట ఒడిషా అని పిలిచేవారు. అయితే లోక్సభ ఒరిస్సా బిల్లును మరియు రాజ్యాంగ బిల్లును 113వ రాజ్యాంగ సవరణ ద్వారా
2011లో ఒడిషాగా మార్చడం జరిగింది. అంటే ఇప్పుడు ఒరిస్సా కాదు, ఒడిషా. ఓకేనా. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఒడిషా చూద్దాము. ఏర్పాటు 1 ఏప్రిల్ 1936. రాజధాని ఏంటండి? భువనేశ్వర్. మొత్తం జిల్లాలు 30. గవర్నర్ గారు గణేషిలాల్. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఎస్ మురళీధర్. న్యాయస్థాన పరిధి అంటే హైకోర్టు ప్రధాన కార్యాలయము కటక్లో ఉంటుంది. ఎక్కడండి? కటక్లో. ఓకేనా. సో భువనేశ్వర్ రాజధాని అయినప్పటికీ కూడా హైకోర్టు ప్రధాన కార్యాలయం మాత్రము కటక్లో ఉంటుంది. ఓకేనా. సో జాతీయ వరి పరిశోధన కేంద్రము ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్, గమనించాలి అందరూ కూడా. నెక్స్ట్ అయితే మీకు ఒకటి చిన్న క్వశ్చన్ ఫ్రెండ్స్, ఏంటంటే ఒడిషా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఇనుము ఉక్కు కర్మాగారము పేరేంటి? ఒడిషా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఇనుము ఉక్కు కర్మాగారం పేరు ఆన్సర్ చేయాలి అందరూ. మరి అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే 147 ఉన్నాయి, లోక్సభ 21, రాజ్యసభ ఎన్ని ఉన్నాయి? మొత్తం 10 స్థానాలండి. ఓకే. వైశాల్య పరంగా ఒడిషా 8వ స్థానము, జనాభా పరంగా 11వ స్థానంలో ఉంది. మరి అక్షరాస్యత చూసినట్లయితే 73.45% అయితే అక్షరాస్యత ఉంది. మరి రాష్ట్ర జంతువు ఏంటి? సాంబార్ జింక. రాష్ట్ర పువ్వు అశోక, రాష్ట్ర చెట్టు సగ్రెడ్ ఫిగ్ అంటారు దాన్ని. మరి రాష్ట్ర పక్షి ఏంటి? ఇండియన్ రోలర్. నెక్స్ట్ వన్ చూద్దాము. ఆప్షన్ 3, ప్రముఖ పిల్లల రచయిత బేవర్లీ క్లియారీ ఇటీవల కన్నుమూశారు. తాను ఏ దేశస్తురాలుగా చెప్పుకోవచ్చు? సో చిన్న పిల్లల యొక్క రచనలు అయితే చేస్తూ ఉంటారు ఈమె. సో మరి బేవర్లీ క్లియారీ ఇటీవల కన్నుమూశారు అంటే చనిపోయారు ఫ్రెండ్స్. మరి ఈమె ఏ దేశస్తురాలు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అమెరికా. వివరాలు చూద్దాం. పిల్లల యుఎస్ రచయిత బేవర్లీ క్లియారీ కన్నుమూశారు. ఆమె 2000 సంవత్సరంలో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ చేత లివింగ్ లెజెండ్గా పేరు పొందింది. 2003లో ఆమె నేషనల్ మోడల్ ఆఫ్ ఆర్ట్స్ విజేతల్లో ఒకరిగా ఎంపికైంది. ఆమె ఓరెగాన్ అనేటువంటి స్టేట్ ఫ్రెండ్స్ ఇది అమెరికాలో. ఓరెగాన్లో బాల్యం గురించి జ్ఞాపకాలు, సో రామోనా మరియు బీజస్, క్వీంబీ మరియు హెన్రీ హిగ్గిన్స్ ద్వారా మిలియన్ల మందితో తన యొక్క రచనలు అయితే పంచుకోవడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్. ఇటీవల సరస్వతి సమ్మాన్ 2020 సంవత్సరానికి గాను అవార్డు గెలుచుకున్న డాక్టర్ షారంగ్ కుమార్ ఏ భాషకు చెందినటువంటి రచయితగా చెప్పుకోవచ్చు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా సాహిత్యంలో లిటరేచర్లో ఇది అత్యున్నత పురస్కారంగా చెప్పుకోవచ్చు. ఓకే. మరి ఏ భాషకు చెందినటువంటి రచయితకు ఈ గౌరవం అయితే దక్కింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మరాఠీ. వివరాలు చూద్దాం. ప్రఖ్యాత మరాఠీ రచయిత డాక్టర్ షారంగ్ కుమార్ లింబాలే తన సనాతన్ పుస్తకం కోసము 2020లో సరస్వతి సమ్మాన్ పురస్కారం అయితే అందుకుంటారు. మరి ఈ అవార్డులలో 15 లక్షల రూపాయలు, ఒక ప్రశంసా పత్రము, ఒక ఫలకం అయితే ఇవ్వనున్నారు. మరి 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ స్థాపించిన సరస్వతి సమ్మాన్ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు అత్యున్నత సాహిత్య పురస్కారంగా గుర్తింపు పొందింది. మరి స్టాటిక్ జీకే అబౌట్ సరస్వతి సమ్మాన్ పురస్కార్ చూద్దాము. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఏ సంవత్సరం నుండి ఈ యొక్క అవార్డులు ఇవ్వడం అయితే ప్రారంభించారంటే 1991. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. మరి రివార్డ్ అమౌంట్ ఎంత అంటే 15 లక్షలు. మొదటి సరస్వతి సమ్మాన్ గ్రహీత ఎవరంటే హరివంశ్ రాయ్. ఓకే, హరివంశ్ రాయ్ బచ్చన్. మరి తెలుగు నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్కరు ఈ బహుమతి అయితే గెలుచుకున్నారు ఫ్రెండ్స్, గమనించాలి. అది కూడా లేటెస్ట్గా ఫ్రెండ్స్ 2018లోనే. పేరేంటి మరి? కె శివారెడ్డి గారు. ఓకే, కె శివారెడ్డి గారు సరస్వతి సమ్మాన్ పురస్కారం దక్షిణ భారతదేశం నుండి కాదు కానీ తెలుగు నుంచి ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. WTO అంటే ఏంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తాజా నివేదిక ప్రకారము లింగ అసమానత సూచిలో భారతదేశ స్థానం ఎంత? లింగ అసమానత సూచి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 140. వివరాలు చూద్దాం. దేశీయంగా మహిళల పట్ల వివక్ష మరింతగా పెరుగుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WTO లింగ అసమానతల సూచిలో భారత్ 28 స్థానాలు దిగజారడం ఇందుకు నిదర్శనమని పేర్కొంది. 2021కి సంబంధించిన 156 దేశాల జాబితాలో భారత్ 140వ స్థానంలో నిలిచింది. మరి 2020లో భారత ర్యాంకు 112గా ఉండేది ఫ్రెండ్స్, చూడండి. సో ఆల్మోస్ట్ చాలా వరకు అయితే 28 స్థానాలు తగ్గింది. నెక్స్ట్ వన్. తాజా నివేదిక ప్రకారము రాజకీయ, ఆర్థిక,
తదితర రంగాల్లో మహిళల పట్ల వివక్షత కొనసాగుతుంది. సో ప్రముఖ ఆదాయంలో పురుషుల ఆదాయంలో 5వ వంతే ఉంటుంది వారి యొక్క ఆదాయము. అయితే దక్షిణాసియాలో బంగ్లాదేశ్, నేపాల్ కంటే కూడా భారతదేశము వెనకబడి ఉంది అంటూ ఈ రిపోర్ట్లో అయితే మెన్షన్ చేశారు. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ జాబితాలో ఐస్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే ఉన్నాయి. కాగా ఆఫ్ఘనిస్తాన్ 156వ ప్లేస్ చివరి స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి స్టాటిక్ జీకే అబౌట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చూద్దాము. ఏర్పాటు ఎప్పుడు చేశారు? 1 జనవరి 1995. ప్రధాన కార్యాలయము జెనీవా, స్విట్జర్లాండ్. సభ్య దేశాలు 164. డైరెక్టర్ జనరల్ ఎవరు? నోజీ ఒకాంజో. సో లేలా అనేటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మొదటి మహిళ ఫ్రెండ్స్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి మొట్టమొదటి నల్ల జాతీయురాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రెసిడెంట్గా ఉన్నారు లేదా డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నారు. నెక్స్ట్ వన్, ఇంధన రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యంని మరింత పటిష్టం చేయడానికి భారతదేశము ఏ దేశంతో ఇటీవల ద్వైపాక్షిక సమావేశాలు అనేవి జరపడము జరిగింది? ఏ దేశంతో? ఆప్షన్ సి, అమెరికాతో. ఇంధన రంగంలో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం పరుచుకోవాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి ఇటీవల. సో మరి ప్రత్యేకించి పర్యావరణ సానుకూల పునరుత్పాదక ఇంధన రంగాలపై తమ బంధాన్ని మరింత బలపరుచుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నట్లుగా మార్చి 30న అధికారికంగా ప్రకటన అయితే వెలువడడం జరిగింది. మరి భారత చమురు వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్, అమెరికా ఇంధన శాఖ మంత్రి జెన్నిఫర్ గ్రాన్హోమ్తో జరిగినటువంటి ప్రాథమిక చర్చల అనంతరం ఈ ప్రకటన వెలువరించబడింది. ఇరాన్, టర్కీ విదేశీ మంత్రులతో జయశంకర్ గారు భేటీ అవ్వడం అయితే జరిగింది. హార్ట్ ఆఫ్ ఏషియా సదస్సులో పాల్గొనేందుకు తజికిస్తాన్లో పర్యటిస్తున్న భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ జయశంకర్ మార్చి 29న ఆ దేశ రాజధాని దుషాంబేలో ఇరాన్, టర్కీ విదేశాంగ మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జారిఫ్తో చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ ద్వైపాక్షిక సహకారంపై చర్చించడం అయితే మనము చూడవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసిద్దాము. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశం ఇటీవల ఏ దేశ సైన్యానికి 30 లక్షల కరోనా వ్యాక్సిన్లను అందజేసింది మానవతా దృక్పథంతో? మరి ఏ దేశానికి? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, నేపాల్కి. వివరాలు చూద్దాం. భారత సైన్యము పొరుగు దేశం నేపాల్ సైన్యానికి మార్చి 30న 1,00,000 డోసుల కరోనా టీకాలను అందజేయడం అయితే జరిగింది. ఎన్ని ఫ్రెండ్స్? 1,00,000. ఇక్కడ 30 లక్షలు కాదు, 1,00,000 డోసుల కరోనా టీకాలను అయితే అందజేసింది. మరి నేపాల్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే భారత సైన్యము ఔదార్యం ప్రదర్శించినట్లుగా తెలుస్తుంది. నేపాల్ రాజధాని కాఠ్మాండ్లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారత ఆర్మీ అధికారులు నేపాల్ సైనిక అధికారులకు 1,00,000 డోసులను అందజేశారు. ఈ టీకా డోసులను భారత్లోనే తయారు చేశారు. భారత్ గతంలోనే నేపాల్కు 10 లక్షల డోసులు కరోనా టీకాలు అయితే ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. చైనా తాజాగా 8 లక్షల డోసులను నేపాల్కు బహుమతిగా ఇచ్చింది. అవేం పనిచేయవు కానీ చైనావి అసలే పనిచేయట్లేదు ఫ్రెండ్స్, ఓకేనా. చైనావి ఏం చేశారు? పాకిస్తాన్ జిగిరి దోస్తులు కదా, పాకిస్తాన్ దిగుమతి చేసుకోవడంతో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చాయి ఫ్రెండ్స్, వాటిని నిలిపేశారు ప్రస్తుతం అయితే. నెక్స్ట్ వన్ చూద్దాం. మరి స్టాటిక్ జీకే అబౌట్ నేపాల్. ఏర్పాటు 21 డిసెంబర్ 1923. నేపాల్ బ్రిటన్ ట్రిటీ ద్వారా ఈ యొక్క నేపాల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నేపాల్ బ్రిటన్ ట్రిటీ 1923. రాజధాని కాఠ్మాండ్, అధికారిక భాష నేపాలీ, కరెన్సీ వచ్చేసి నేపాలీ రూపీ. అధ్యక్షులు ఎవరండి? విద్యాదేవి భండారి. ప్రధాని ఎవరు? ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ వన్, కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతనంగా విడుదల చేసిన 20 రూపాయల నాణాలపై ఏ రంగాన్ని వివరిస్తూ ముద్రించడం అయితే జరిగింది? ఇటీవల 20 రూపాయల నాణాలు అంటే కాయిన్స్ కూడా వచ్చాయి తెలుసా ఫ్రెండ్స్. మరి వాటిపైన ఏ రంగాన్ని వివరిస్తూ వాటిపైన గుర్తులు అయితే వేశారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, వ్యవసాయ రంగానికి సంబంధించి. వివరాలు చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020 మార్చి 7న విడుదల చేసిన కొత్త 20 రూపాయల నాణాలను మార్కెట్లోనికి చలామణిలోనికి తెచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి 1, 2, 5, 10 నాణాలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా 20 రూపాయల నాణాలను కూడా తీసుకుని వచ్చింది. 12 కోణాల త్రిభుజాకార ఆకృతిలో ఉండే ఈ 20 రూపాయల నాణంపై
ధాన్యపు గింజలు ముద్రించుకుంటాయి. దేశీయంగా వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసేలా దీన్ని రూపొందించారు. సో 20 రూపాయల నాణెం బరువు సుమారు 8.54 గ్రాముల వ్యాసము, 8.54 గ్రాములు మరియు వ్యాసం వచ్చేసి 27 మిల్లీమీటర్లుగా ఉంటుంది. అందులో కూడా సులువుగా గుర్తించే విధంగా రీతిలో దీన్ని అయితే రూపొందించినట్లుగా మనమైతే చూడవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన పాస్పోర్ట్ కార్యాలయంలో సాగరిక పేరుతో మ్యాగజైన్ ఇటీవల విడుదల చేశారు. మరి దాని పేరేంటి, ఎక్కడ విడుదల చేయడం అయితే జరిగింది? సాగరిక అనేటువంటి పేరుతో మ్యాగజైన్. సో ఎక్కడ పాస్పోర్ట్ కార్యాలయం అయితే ఏర్పాటు చేశారండి, అక్కడ ఈ యొక్క మ్యాగజైన్ కూడా విడుదల చేశారు. మరి ప్లేస్ ఏంటి? ఆన్సర్ విశాఖపట్నము. విశాఖపట్నంలోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం రూపొందించిన మొదటి మ్యాగజైన్ సాగరికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు ఆవిష్కరించడము జరిగింది. విజయవాడలోని రాజ్భవన్ మార్చి 30న ఈ ఆవిష్కరణ కార్యక్రమం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, రియల్ ఎస్టేట్ డెవలపర్ల అత్యున్నత మండలి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రేడాయ్ నూతన జాతీయ ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ హర్షవర్ధన్ పటోడియా. వివరాలు చూద్దామండి. క్రేడాయ్ కొత్త ప్రెసిడెంట్గా ఎంపికైన వ్యక్తి. రియల్ ఎస్టేట్ డెవలపర్ల అత్యున్నత మండలి కాన్ఫెడరేషన్ లేదా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రియల్ ఎస్టేట్ ఇండియా డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన జాతీయ ప్రెసిడెంట్గా హర్షవర్ధన్ పటోడియా ఎంపిక కావడం అయితే జరిగింది. మరి కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి యూనిమార్క్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్గా పటోడియా పనిచేస్తున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2 ఏళ్ల కాలానికి క్రేడాయ్ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని మార్చి 30న ప్రకటించడం జరిగింది. మరి ప్రస్తుతము క్రేడాయ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి సతీష్ మఘర్ పదవి కాలము 31తో ముగియనుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము 2 బయోస్పియర్ రిజర్వ్లను మహేంద్రగిరి అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది? మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం అండి? ఆన్సర్ ఆప్షన్ సి ఒడిషా. ఓకే, ఒడిషా. నెక్స్ట్ వన్, కేరళ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలోని దక్షిణ భాగంలో 2వ బయోస్పియర్ రిజర్వ్ను మహేంద్రగిరి వద్ద ప్రతిపాదించింది. మరి ఇది రాష్ట్రంలోని గణపతి జిల్లాలోని ఒక పర్వతము. ఇది 1501 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మహేంద్రగిరి కూడా రాష్ట్రంలో 2వ ఎత్తైన శిఖరంగా చెప్పుకోవచ్చు. మరి రాష్ట్ర ప్రతిపాదిత 2వ బయోస్పియర్ రిజర్వ్ ఏర్పాటు మహేంద్రగిరి బయోస్పియర్ రిజర్వ్ సుమారు 4,70,955 హెక్టార్లు అయితే ఉండబోతుంది. మరి ప్రతిపాదిత ప్రాజెక్టు కోసము బయోస్పియర్ రిజర్వ్ కమిటీ తయారు చేసిన సాధ్యాసాధ్యాల నివేదిక ప్రకారము కొండ పర్యావరణ వ్యవస్థ, దక్షిణ భారతదేశం మరియు హిమాలయాల వృక్షజాల మరియు జంతుజాల మధ్య పరివర్తన ప్రాంతంగా ఇది పనిచేస్తుందంటూ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే మనము చూడవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామా మరి. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ ఉత్పత్తికి అనుగుణంగా లేదా అనుసంధానంగా ప్రోత్సాహక పథకంగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గము ఆమోదం తెలిపాక ఈ పథకానికి కేటాయించిన మొత్తం ఏంటి? ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకము అంటే దాని యొక్క ఉత్పత్తికి ప్రోత్సహించే విధంగా ఒక అనుబంధ ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. మరి ఈ పథకానికి కేటాయించిన మొత్తం ఎంత? బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు ఈ పథకానికి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 10,900 కోట్ల రూపాయలు. వివరాలు చూద్దాం. 10,900 కోట్ల వ్యయంతో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గము ఆమోదం తెలిపింది. సో మరి ఈ పథకాన్ని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రకటించడం అయితే చూడవచ్చు. ఈ పథకం రైతులకు తగిన చర్యలు మరియు 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించడంలో కూడా ఇది సహాయపడుతుంది. మరి ఈ పథకము 30,000 కోట్ల నుంచి 35,000 కోట్లకు అదనపు ఎగుమతులకైతే దారి తీయడాన్ని చూడవచ్చు. మరి గ్లోబల్ దృశ్యమానత కోసము అంటే ప్రపంచ దృష్టి కోసము ఎంపిక చేసిన భారతీయ ఆహార ఉత్పత్తులను బలోపేతం చేయడము, గ్లోబల్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఛాంపియన్ల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడము, వ్యవసాయ రహిత ఉద్యోగాల ఉపాధి అవకాశాలను పెంచడము, వ్యవసాయ ఉత్పత్తుల యొక్క వేతన ధరలను కూడా మరియు రైతులకు అధిక ఆదాయాన్ని మరియు విస్తృత అంగీకారాన్ని నిర్ధారించడమే ఈ పథకం యొక్క ముఖ్యమైన లక్ష్యంగా మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, దేశంలో ఆయుర్వేదానికి తగిన గుర్తింపు కలిగించడానికి వినోబ సేవా ప్రతిష్టాన్ ఓకేనా విఎస్పి అంటారు. మరి పేరుతో ఏ మంత్రిత్వ శాఖ సహకారంతో 3 రోజుల ఆయుర్వేద పరవిన్ భువనేశ్వర్ను విజయవంతంగా నిర్వహించారు? ఎక్కడండి మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆయుష్ మంత్రిత్వ శాఖ.
వివరాలు చూద్దాం. ప్రబలంగా ఉన్నటువంటి జీవనశైలి సంబంధిత వ్యాధులకు ఆయుర్వేదాన్ని ప్రధాన స్రవంతిగా ఉపయోగించే ప్రయత్నంలో వినోబా సేవా ప్రతిష్టాన్ ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో 3 రోజుల ఆయుర్వేద పరవిన్ భువనేశ్వర్ను విజయవంతంగా నిర్వహించింది. మరి ఈ ప్రత్యేకమైన చొరవ ప్రజల్లో ఆయుర్వేదానికి ఎక్కువ ఆమోదం లభించడమే కాకుండా ప్రస్తుత జీవనశైలి వ్యాధుల చికిత్సకు ఆయుర్వేదాన్ని ప్రధాన మార్గంగా ప్రాచుర్యము పొందడం కూడా ఇది లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇంతటితో మెయిన్ క్వశ్చన్స్ అయితే మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి అడిషనల్ బిట్ చూద్దాం. అంతర్జాతీయ ట్రాన్స్జెండర్ డే ఆఫ్ విజిలబిలిటీ ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 31 మార్చి 31. నెక్స్ట్ వన్, ఆనందం సెంటర్ ఆఫ్ హ్యాపీనెస్ ఇటీవల ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది అంటే ఆప్షన్ బి ఐఐఎం జమ్మూ. ఓకేనా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ జమ్మూ. తిసారా పెరేరా ఇటీవల ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టినందుకు గాను వార్తల్లో నిలిచారు. మరి అతను ఏ దేశ క్రికెట్ క్రీడాకారులు లేదా ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, శ్రీలంక. నెక్స్ట్, ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రేంజర్ అవార్డు 2021 గెలుచుకున్న ఏకైక ఆసియన్ అయిన ఇండియన్ రేంజర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మహేందర్ గిరి. నెక్స్ట్ వన్, సో గర్భస్రావము మరియు ప్రసవానికి సెలవులు అందించే బిల్లును ఏ దేశం ఇటీవల ఆమోదించింది? మరి భారతదేశం తర్వాత ఇటువంటి చట్టాలు ఉన్న ఏకైక దేశం అంటే భారతదేశంలోనే ఇలాంటి చట్టం అయితే ఉండేది ఫ్రెండ్స్ ప్రీవియస్గా. సో ఇప్పుడు కూడా కొనసాగుతుంది. సో మరి దీని తర్వాత భారతదేశం తర్వాత ఇటీవల ఏ దేశము ఇలాంటి నిర్ణయం అయితే తీసుకుంది అంటే సో ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూజిలాండ్. ఓకే, నెక్స్ట్ వన్, సో ఈ రోజుల్లో అంతర్జాతీయ ఔషధ తనిఖీ దినంగా పాటించడం అయితే జరుగుతుంది. ఏ రోజులు మరి? ఆన్సర్ ఆప్షన్ బి మార్చి 31. ప్రతి సంవత్సరం ప్రపంచ బ్యాకప్ దినంగా ఏ సంవత్సరంలో ఏ రోజును పాటిస్తారు? ఈ సంవత్సరంలో ఏ రోజును పాటిస్తారు? సో ప్రపంచ బ్యాకప్ దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ డి 31 మార్చ్. 2021 సంవత్సరానికి 66వ ఫిల్మ్ఫేర్ అవార్డులలో ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది అంటే ఆప్షన్ ఏ తప్పడ్. ఓకే, నెక్స్ట్ వన్, భారత నావికాదళము మొట్టమొదటి 2021 ఏప్రిల్లో నావికాదళ డ్రిల్ లా పేరూస్లో పాల్గొనుంది. మరి వార్షిక నావికాదళ వ్యాయామము ఏ దేశము నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫ్రాన్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఇటీవల కన్నుమూసిన అనిల్ ధార్కార్ వృత్తి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జర్నలిస్ట్. నెక్స్ట్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అయితే చూద్దాము. 10 క్వశ్చన్స్. భారత రాజ్యాంగంలోని క్రింది వాటిలో ప్రాథమిక హక్కులు ఏవి? ఏ భాగంలో ఉన్నాయి ప్రాథమిక హక్కులు మరి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పార్ట్ 3లో ఉన్నాయి, భాగము 3. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకారము భారత రాజ్యాంగంలో ఈ క్రింది వాటిలో ఏది ఎక్కువగా విమర్శించబడింది? ఏది అండి మరి? ఏది? ఆప్షన్ 3 అండి, ప్రాథమిక హక్కులనే అందరి చేత విమర్శించబడడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, అసలు రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు అయితే ప్రస్తావించబడినాయి అసలు రాజ్యాంగంలో? ఓకేనా, సో ఏంటండి? ఆప్షన్ 3 అండి, మొత్తం 7. యాక్చువల్గా 8 ఉండేది. సో అందులో 8 నుంచి రాజ్యాంగ పరిహారపు హక్కునైతే తీసివేయడం జరిగింది. రాజ్యాంగ పరిహారపు కాదు, ఆస్తి హక్కును. ఓకేనా, సో ఆస్తి హక్కును తీసేసి 301A ఆర్టికల్లో పొందుపరిచారు రాజకీయ హక్కుగా. ఓకే, సో ఆప్షన్ 3 ప్రస్తుతం అయితే 7 ఉన్నాయి. ఓకేనా, అసలు రాజ్యాంగంలో ఎన్ని ఉన్నాయి? మొత్తము 7. భారత రాజ్యాంగంలోని ఈ క్రింది సవరణలలో ప్రాథమిక హక్కుల సంఖ్య 6కి తగ్గించారు. ఏ సవరణతో మరి అండి? ఆప్షన్ 4 అండి. ఓకే, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల సంఖ్య ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయండి? 6 మాత్రమే ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకేనా, సో ప్రారంభంలో 7 ఉండేది, ఒకటి తొలగించారని చెప్పాను కదా, ఆస్తి హక్కును తొలగించారని చెప్పాను కదా, ప్రస్తుతము 6 ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఈ క్రింది సవరణలలో ప్రాథమిక హక్కుల సంఖ్యను 6కు తగ్గించిన సంవత్సరం ఏదంటే ఆప్షన్ 4 44వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది ప్రాథమిక హక్కు కాదు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. మత హక్కు, స్వేచ్ఛా హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఈ క్రింది సవరణలలో ఏది విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా చేయబడింది అంటే ఆన్సర్ ఆప్షన్ 4 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఈ క్రింది వ్యాసాలలో మత హక్కు గురించి ప్రస్తావించబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఎంత 25 నుంచి 28. నెక్స్ట్ వన్,
ఈ క్రింది వ్యాసాలలో రాజ్యాంగ నివారణల హక్కు ప్రస్తావించబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఆర్టికల్ 32. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ఈ క్రింది రచనలనైతే ప్రస్తావించబడ్డాయి. ఎన్ని ఉన్నాయండి అందులో మరి ఆర్టికల్స్? ఆన్సర్ ఆప్షన్ 4 5. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో భాగము కాదు? ఏంటి భాగం కాదండి? ఆప్షన్ 3 అండి, ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో భాగము కాదు అని చెప్పేసుకుంటారు. ఓకేనా? సో ఎందుకోసము మరి ప్రాథమిక విధులు కాదంటే వీటిని పాటించవచ్చు, పాటించకపోవచ్చు కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా రిమైనింగ్ ప్రాథమిక హక్కులు ఉంటాయి, రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాలు ప్రాథమిక విధులు ఉంటాయి, అత్యవసర నిబంధనలు ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్దేశక నియమాలు భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా మెన్షన్ ప్రాథమిక విధులు అనేవి ఎక్కడ కూడా మెన్షన్ చేయడం అనేది జరగలేదు. ప్రాథమిక హక్కులు ఉంటాయి, రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాలు ఉంటాయి, సో అత్యవసర నిబంధనలు కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి క్విక్ రివ్యూ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే గత 2000 సంవత్సరము అక్టోబర్ నుంచి మన మ్యాగజైన్ అయితే విడుదలవుతూనే ఉంది ఫ్రెండ్స్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2020. నెక్స్ట్ 2021 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారో ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, పోలీస్ కావచ్చు, సో ఇతర ఉద్యోగాలకు కంపల్సరిగా ఇది మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. ఇక చూడండి, మీకు ఇందులో ఏమేమి ఉంటాయంటే 1000 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఉంటాయి, బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి విత్ వివరణ. నెక్స్ట్ 600కు పైగా జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ స్టాటిక్ జీకే బిట్స్ కూడా ఉంటాయి. మరి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయితే ఇప్పుడు యాడ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే సో రీసెంట్గా రిలీజ్ చేశారు. అంతకుముందు మనము ఇది మార్చిది కదా, సో ఫిబ్రవరి నెలలో ఏం చేసామంటే మనము భారతదేశ ఆర్థిక విశ్లేషణతో పాటుగా ఎకనామిక్ అవుట్లుక్ అట్ ద సేమ్ టైం బడ్జెట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్కి 25 రూపీస్ అంటే ఒక నెలకు 25 రూపాయలు చెల్లించి సో మీరైతే వాటిని పీడిఎఫ్ రూపంలో పొందవచ్చు. సో ఇక్కడ మీరు చెల్లించగానే ఆ స్క్రీన్ షాట్ని తీసి నాకు వాట్సాప్కి పంపించండి. ఓకే, క్విక్ రివ్యూ. జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ భారతదేశంలో జపనీస్ ఆటోమొబైల్ పరిశ్రమకు $1 బిలియన్ ఏ బ్యాంకు రుణ సాయంతో అందజేయబడుతుందంటే ఎస్బీఐ. నెక్స్ట్ 1 ఏప్రిల్ రోజున ఏ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉటా కాలా దిబాషా పేరుతో నిర్వహిస్తారంటే ఒడిషాది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రముఖ పిల్లల రచయిత బేవర్లీ క్లియరీ ఇటీవల కన్నుమూశారు. తను ఏ దేశస్తురాలంటే అమెరికా. ఇటీవల సారస్వతి సమ్మాన్ 2020 సంవత్సరానికి అవార్డు గెలుచుకున్న డాక్టర్ షారంగ్ కుమార్ ఏ భాష రచయిత అంటే మరాఠీ. నెక్స్ట్ వన్ చూద్దాం. డబ్ల్యూటీఓ తాజా నివేదిక ప్రకారము లింగ అసమానత సూచీలో భారతదేశ స్థానం ఏంటి అంటే ఆప్షన్ బి 140. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇంధన రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యంని మరింత పటిష్టం చేయడానికి భారతదేశము ఏ దేశంతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపాయంటే ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా. నెక్స్ట్ వన్. భారతదేశం ఇటీవల ఏ దేశ సైన్యానికి 10 లక్షలు ఫ్రెండ్స్, ఓకేనా, 10 లక్షలు కూడా కాదు, ఒక్క నిమిషం, లక్ష ఫ్రెండ్స్, అంతే, లక్ష ఓన్లీ. గతంలో 10 లక్షలు ఇచ్చింది, బట్ ఇప్పుడు మాత్రం లక్షనే సైనికులకు 1 లక్ష కరోనా వ్యాక్సిన్ అయితే అందజేయడం జరిగింది. మరి ఏ దేశానికి అంటే నేపాల్కి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతనంగా విడుదల చేసిన 20 రూపాయల నాణాలపై ఏ రంగాన్ని వివరిస్తూ ముద్రించబడింది అంటే వ్యవసాయ రంగము. దీన్ని మనం ప్రాథమిక రంగం అని కూడా అంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన పాస్పోర్ట్ కార్యాలయంలో సాగరిక పేరుతో మ్యూజియం ఎక్కడ విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, విశాఖపట్నము. నెక్స్ట్ వన్. రియల్ ఎస్టేట్ డెవలపర్ల అత్యున్నత మండలి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నూతన జాతీయ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారంటే ఆప్షన్ ఏ హర్షవర్ధన్ పటోడియా. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము 2 బయోస్పియర్ రిజర్వ్లను మహేంద్రగిరి అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది అంటే ఆప్షన్ సి అండి, ఒడిషా. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుపగా ఈ పథకానికి కేటాయించిన మొత్తం ఎంత అంటే సో ఆప్షన్ ఏ 10,900 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్ చూద్దాం.
దేశంలో ఆయుర్వేదానికి తగిన గుర్తింపు కలిగించడానికి వినోబా సేవా ప్రతిష్టాన్ పేరుతో ఏ మంత్రిత్వ శాఖ సహకారంతో 3 రోజుల ఆయుర్వేద పారావిన్ భువనేశ్వర్ను నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆయుష్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ట్రాన్స్జెండర్ డే ఆఫ్ విజిబిలిటీ ఏ రోజున పాటిస్తారంటే మార్చి 31. ఆనందం సెంటర్ ఆఫ్ హ్యాపీనెస్ ఇటీవల ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది అంటే ఆప్షన్ బి ఐఎం జమ్మూ. తిసారా ఫెరేరా ఇటీవల ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టినందుకు వార్తలు నిలిచారు. అతను ఏ దేశం అంటే శ్రీలంక. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రేంజర్ అవార్డు 2021 గెలుచుకున్న ఏకైక ఆసియన్ అయిన ఇండియన్ రేంజర్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మహేందర్ గిరి. నెక్స్ట్, గర్భస్రావం మరియు ప్రసవానికి సెలవు అందించే బిల్లును ఏ దేశము ఆమోదించింది? భారతదేశం తర్వాత ఇటువంటి చట్టాలు ఉన్న ఏకైక దేశం అంటే న్యూజిలాండ్. ఈ రోజుల్లో అంతర్జాతీయ ఔషధ దినంగా తనిఖీ దినంగా ఏ రోజును పాటిస్తారంటే ఆప్షన్ బి మార్చి 31. ప్రతి సంవత్సరం ప్రపంచ బ్యాకప్ దినంగా ఏ రోజును పాటిస్తామంటే ఆప్షన్ డి అండి, 31 మార్చ్. 2021 సంవత్సరానికి 66వ ఫిల్మ్ఫేర్ అవార్డులలో ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఏ. భారత నావికాదళం మొదటిసారిగా 1921 ఏప్రిల్లో నావికాదళ డ్రిల్ లా పేరుస్లో పాల్గొంది. మరి వార్షిక నావిక వ్యాయామము ఏ దేశం నిర్వహించింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫ్రాన్స్. నెక్స్ట్, ఇటీవల కన్ను మూసిన అనిల్ దార్కార్ వృత్తి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జర్నలిస్ట్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఈ క్రింది వాటిలో ప్రాథమిక హక్కులు ఏవి అంటే ఎందులో ఉన్నాయంటే పార్ట్ బి అండి, 3వ భాగము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకారము భారత రాజ్యాంగంలో ఈ క్రింది వాటిలో ఏది ఎక్కువగా విమర్శించబడింది అంటే ప్రాథమిక హక్కులు. అసలు రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ప్రస్తావించబడ్డాయంటే మొత్తము 7 ప్రస్తావించబడ్డాయి. ప్రస్తుతం ఒకటి తొలగించబడింది. భారత రాజ్యాంగంలోని క్రింది సవరణలలో ప్రాథమిక హక్కుల సంఖ్యను 6కు చేర్చిన అమెండ్మెంట్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 44వ రాజ్యాంగ సవరణ. క్రింది వాటిలో ఏది ప్రాథమిక హక్కు కాదు? ఏంటండి? ఆస్తి హక్కు అనేది కాదు. రాజ్యాంగంలోని క్రింది సవరణలలో ఏది విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా చేర్చబడింది అంటే ఆప్షన్ 4 86వ రాజ్యాంగ సవరణ. భారత రాజ్యాంగంలోని ఈ క్రింది వ్యాసాలలో ఏది మత హక్కు గురించి ప్రస్తావించదంటే ఆప్షన్ 4 అండి, 25 నుంచి 28 ఆర్టికల్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వ్యాసాలలో రాజ్యాంగ నివారణల హక్కు అని ప్రస్తావించబడింది ఏంటి అంటే ఆప్షన్ 4. సో రాజ్యాంగ పరిహారపు హక్కు అంటారు, ఆర్టికల్ నెంబర్ 32 న్యాచురలిస్ట్. సో ఇది ఆర్టికల్ వచ్చేసి 32 అండి. దీన్నే మనం ఏమంటాము? రాజ్యాంగ పరిహారపు హక్కు అంటాము. ఓకేనా? భారత ప్రాథమిక హక్కుల యొక్క ఆత్మ అని కూడా ఎవరు చెప్పారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 క్రింద ఎన్ని రచనలు అయితే ప్రస్తావించబడ్డాయంటే ఆప్షన్ 4 అండి, 5. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో భాగం కాదు అంటే ఆప్షన్ 3 అండి, ప్రాథమిక విధులు కాదు. ప్రాథమిక హక్కులు, రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాలు, అత్యవసర నిబంధనలు కూడా అన్నీ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. మీకు నచ్చుంటే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో మనము అందజేస్తున్నటువంటి PDF మ్యాగజైన్ అందరూ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, బాయ్.